అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైథిలి టిప్స్ అండ్ ఐడియాస్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఫస్ట్ నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో ఈ రోజు వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. సో ఈ రోజు వచ్చేసి నేను మీకు ఒక ఫేషియల్ చూపించబోతున్నానండి. సో అండ్ దట్టు ఏంటంటే ఇది డిఐవై ఫేషియల్ కాదు, అంటే ఇంట్లో చేసే వాటితో కాదండి, ఒక ఫేషియల్ కిట్ ని నేను ట్రై చేయబోతున్నాను అనమాట. సో ఈ రోజు వచ్చేసి నేను న్యూట్రిగ్లో వైన్ ఫేషియల్ కిట్ ట్రై చేయబోతున్నానండి. సో బట్ దీని రివ్యూ ఏంటి, ఇది ఎలా ఉంది, ఆల్రెడీ ఒకసారి యూజ్ చేశాను కదా. సో అది కూడా నేను మీకు డైరెక్ట్ గా ఇందులో ఏమున్నాయి ఏంటి, అసలు వైన్ ఫేషియల్ కిట్ అంటే చాలా మంది చాలా ఎక్సైటెడ్ ఉంటారు. సో వైన్ ఫేషియల్ కిట్ అంటే, సో వైన్ అనేది మనకి ఫేస్ కి చాలా మంచిదండి, స్కిన్ కి చాలా మంచిది. సో స్కిన్ వైన్ తో ఫేషియల్ చేయడం వల్ల స్కిన్ అనేది వ్రింకల్ ఫ్రీగా ఉంటుంది, స్కిన్ అనేది కూడా మంచి గ్లో అనేది వస్తుంది. ఓకేనా. సో మరి ఫేషియల్ కిట్ అనేది ఏంటి, ఇది ఎలా ఉంది, సో దీంతో ఫేషియల్ చేస్తే నిజంగా ఇంత గ్లో అనేది, వైన్ తో వచ్చే గ్లో అనేది మనకు వస్తుందా రాదా, ఇవన్నీ నేను ఈ రోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఆల్రెడీ నేనైతే ఒకసారి ట్రై చేశానండి. సో మరి రిజల్ట్ ఏంటి అనేది చూడాలి అంటే మీరు లాస్ట్ వరకు వెయిట్ చేసి స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకేనా. సో వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు ఇంకా నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, బెల్ ఐకాన్ ని ఖచ్చితంగా క్లిక్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా. సో ఇంకొకటండి, సో ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ ఇవ్వండి, లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా. సో ఓకే, మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఏంటి అంటే ఇది యాక్చువల్ గా నా బర్త్డే ముందు రోజు తీస్తున్న వీడియో. ఈ వీడియో ఎప్పుడు వస్తుందో, నేను ఎప్పుడు పోస్ట్ చేస్తానో నాకైతే తెలియదు. సో ఏంటి అంటే అకేషన్ కోసం, అంటే ఎనీథింగ్ మీకు ఏదైనా అకేషన్స్ కానీ ఫంక్షన్స్, బర్త్డేస్ అలా ఏదైనా ఉన్నా మీరు ముందు రోజు ఫేషియల్ ట్రై చేస్తే ఫేస్ అనేది నెక్స్ట్ డేకి మంచి గ్లోయిగా ఉంటుంది. ఓకే. సో ఇది వచ్చేసి న్యూట్రిగ్లో వాళ్ళదనమాట. ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను. ఫ్లిప్కార్ట్ లో ఆఫర్ ఉండిందండి నాకు, అప్పుడు తీసుకున్నాను ఇదే. సో దీని ప్రైస్ వచ్చేసి 700 రూపీస్ ఈ ఫేషియల్ కిట్. ఓకేనా. ఇది నాకు ఆఫర్ లో వచ్చింది, ఎంత కొన్నానో కూడా నాకు గుర్తులేదు, బట్ ఒకసారి చెక్ చేయండి, ఆఫర్ లో ఉంటే తీసుకోండి. సో బట్ నెక్స్ట్ వచ్చేసి దీనికో ఇది టోనర్ కూడా వచ్చిందండి, ఇదిగోండి రెడ్ వైన్ టోనర్ అనమాట. ఈ టోనర్ కూడా దీనికే వచ్చింది. సో కాబట్టి ఆఫర్ లో ఉందని నేను అప్పుడు పెట్టుకున్నాను. కిట్ ఓపెన్ చేసి చూపిస్తాను. యా ఓకే, సారీ. సో కిట్ అంతా మీకు ఇలా ఉంటుందండి. యాక్చువల్లీ ఫేషియల్ అంటే 5 స్టెప్స్ కాబట్టి, 5 స్టెప్ ప్రాసెస్ కాబట్టి, క్లెన్జింగ్, స్క్రబ్బింగ్, మాయిశ్చరైజింగ్ ఇలా ఉంటాయి కాబట్టి, మసాజ్ 1 2 3 4 5 అండ్ లాస్ట్ వన్ ఈజ్ సీరం అండి. సీరం కూడా ఒకటి ఇచ్చారు మనకి. టోనర్ తర్వాత సీరం అప్లై చేయాలి. సో సీరం వరకు మనకి మొత్తం ఇక్కడ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫేషియల్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే స్క్రబ్ అండి. ఓకేనా. సో ఫస్ట్ ఫేషియల్ చేసుకునే ముందు మంచి కూల్ వాటర్ మీరు ఇలా ఒక బౌల్లో తీసి పెట్టుకోండి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి క్లెన్జర్ అనమాట. ఫస్ట్ మీరు ఫేస్ వాష్ చేసుకోకపోయినా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇక్కడ క్లెన్జర్ ఉంది కాబట్టి. ఓకేనా. సో యా, క్లెన్జర్ అయితే మీకు ఇలా ఉందండి ఇది. ఓకే. సో ఇప్పుడైతే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, బట్ మీరు ఇట్లా చేయకండి, జెంటిల్గా కామ్గా చేసుకోండి. అండ్ 1.5 మినిట్ మీకు క్లెన్జింగ్ అయితే సరిపోతుంది. అండ్ 1.5 మినిట్ క్లెన్జింగ్ అయిపోయిన తర్వాత వీటిని ఒక కూల్ వాటర్ తోటి మీరు వాష్ చేసేసేయడమే. ప్రతి ఒక్క ప్రాసెస్ అయిన తర్వాత ఖచ్చితంగా క్లీన్ చేసుకోవడం అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. సో ఫస్ట్ స్టెప్ అయితే క్లెన్జింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో క్లెన్జింగ్ అయితే మాత్రం చాలా బాగా వర్క్ అయిందని నాకు అనిపిస్తుంది. సో చూసారు కదా ఎంత డస్ట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కూడా. సో క్లెన్జర్ అయితే చాలా బాగుంది. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ కి వెళ్ళిపోదాం. సో ఇదేంటి అంటే వైన్ కాబట్టి, బట్ అన్ని అందుకే అనుకుంటా ఇలా ఇచ్చారండి, మంచి పింక్ కలర్ లో ఉంది. సో ప్రతి ఒక్కటి స్క్రబ్ కూడా చూసారా మంచిగా ఉంది. అండ్ స్క్రబ్బింగ్ చేసేటప్పుడు ఏంటి అంటే మీకు ఖచ్చితంగా ఒకవేళ స్టీమ్ మీరు అస్సలు ఇవ్వని వాళ్ళైతే ఖచ్చితంగా స్క్రబ్బింగ్ ముందైనా స్టీమ్ చేసుకోవచ్చు, స్క్రబ్ అయిన తర్వాత అయినా స్టీమ్ ఖచ్చితంగా ఇవ్వండి. ఒకవేళ పింపుల్స్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఈ స్క్రబ్ అనేది అవాయిడ్ చేయండి ప్లీజ్. ఇది కూడా స్క్రబ్బింగ్ అయితే జస్ట్ 1.5 మినిట్ అంటే 2 మినిట్స్ వరకే సరిపోతుంది. మీది మరీ సెన్సిటివ్ స్కిన్ అయితే కొంచెం తక్కువ సేపు చేయండి. ఓకేనా. సో ఎస్, స్క్రబ్బింగ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో యా, స్క్రబ్ చేసిన తర్వాత కూడా మంచిగా వచ్చింది. సో ఈ స్క్రబ్ ఏంటంటే నాకు స్క్రబ్ చాలా బాగా నచ్చిందండి. కొంచెం అంటే స్క్రబ్బింగ్ పార్టికల్స్ చాలా వాటిలో ఏంటంటే సరిగ్గా ఉండవు, బట్ దీంట్లో అయితే స్క్రబ్బింగ్ పార్టికల్స్ మాత్రం చాలా బాగుంది. సో మంచిగా స్క్రబ్ అనేది చాలా మంచిగా చేసింది అనమాట. వైట్ హెడ్స్ కానీ ఎవరికైనా ఎక్కువ బ్లాక్ హెడ్స్ ఈ ప్రాబ్లమ్ ఎక్కువ ఫేస్ చేసే వాళ్ళైతే మాత్రం ఇది చాలా సూపర్ గా ఉందండి. సో స్క్రబ్బింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఏంటి అంటే మీకు కావాలి అనుకుంటే ఎవరైనా స్టీమ్ ఇచ్చుకోవచ్చండి. సో స్క్రబ్ కి ముందైనా స్టీమ్ ఇవ్వచ్చు, స్క్రబ్బింగ్ తర్వాత అయినా స్టీమ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం.
సో స్టీమింగ్ అనేది మనం అస్తమానం ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే నేను రెగ్యులర్ గా జస్ట్ 2 days బ్యాకే నేను ఫేస్ కి స్టీమ్ చేసుకున్నాను కాబట్టి. సో మీరు స్టీమింగ్ చేసుకోని వాళ్ళైతే ఖచ్చితంగా స్టీమ్ అనేది పట్టుకోండి, ఓకేనా. స్క్రబ్బింగ్ తర్వాత అయినా పర్లేదు, స్క్రబ్బింగ్ చేసిన తర్వాత అయినా పర్లేదు, స్క్రబ్ కి ముందైనా పర్వాలేదు, ఓకే. సో ఇప్పుడు వచ్చేసి మనం థర్డ్ స్టెప్ కి వెళ్ళిపోదాం. సో థర్డ్ స్టెప్ వచ్చేసి జెల్ అన్నమాట. సో నారిషింగ్ జెల్ అండి, ఇది వచ్చేసి మనకి స్టెప్ 3 అన్నమాట, ఓకేనా. సో ఏంటంటే యాక్చువల్ గా స్క్రబ్బింగ్ అయిపోయిన తర్వాత మనం జెల్ మసాజ్ చేసుకోవాలి. సో జెల్ కూడా వచ్చేసి మనకి ఈ బేస్ లో ఉందన్నమాట. అన్ని జెల్ ఫామ్ లో మంచి పింక్ గా ఉందండి, కలర్ అయితే నాకు సూపర్ నచ్చింది. స్మెల్ కూడా పెద్దగా ఏమీ లేదనమాట, అది ఒక నార్మల్ స్మెల్, వైన్ స్మెల్ వస్తా ఉంది, ఓకే. మీకు టెక్స్చర్ చూస్తే ఇలా ఉందన్నమాట, ఓకేనా. సో ఇది వచ్చేసి జెల్ కాబట్టి దీంతో ఒక 2 minutes అయితే మనం మసాజ్ అయితే చేసుకోవచ్చండి. సో మసాజ్ స్టెప్స్ అన్నీ కూడా ఈ మధ్య యూట్యూబ్లో అంతా అవైలబుల్గా ఉన్నాయి. నేను ఈ మసాజ్ బేసిక్ స్టెప్స్ కూడా మీకు షార్ట్ వీడియో కావాలి అంటే ఒకటి చేస్తాను సింపుల్గా, కావాలి అంటే కామెంట్ చేయండి, ఓకేనా. సో ఒక 2 minutes మీరు ఈ మసాజ్ అయితే కంపల్సరీ చేయాలి. అండ్ చెప్పాను కదా, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళైతే కొంచెం తగ్గించుకోండి, ఓకేనా. సో ఓకే అండి, మొత్తం ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని కూడా ప్రతి ఒక్కటి చూడండి, మీరు స్టెప్ కంప్లీట్ అయిపోయిన ప్రతిసారి దాన్ని మనం ఖచ్చితంగా క్లీన్ చేసేయండి, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టెప్ 4 వైటనింగ్ క్రీమ్. మనకి క్రీమ్ అయితే ఇలా ఉందండి, చూస్తున్నారు కదా మీరు. సో ఇలా ఉంది మనకి, సో టెక్స్చర్ అంతా ఇలా ఉంది. సో ఇది మనకి మసాజ్లో వచ్చేసి ఫైనల్ స్టెప్ అండి. ఇంతకు ముందు అయితే మనకి క్రీమ్స్ వరకే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు జెల్స్ కూడా ఇస్తున్నారు మసాజ్కి, కాబట్టి ఇది కూడా మనకి ఒక 2 minutes అయితే సరిపోతుంది. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల మీకు ఇలా అనిపిస్తుంది, బట్ మీరు చాలా జెంటిల్గా స్లోగా చేసుకోండి మసాజ్. ఎంత సింపుల్గా చేసుకుంటే అంత బాగుంటుంది. అండ్ నేను అసలు ఫేషియల్ అనేది ఎప్పుడు చేయనండి, జస్ట్ ఏదో అకేషనల్గా, అంటే జస్ట్ ఒక 2 yearsకి ఒకసారి అలా చేసుకుంటాను. కాబట్టి మీకు ఫేషియల్ అంతా కూడా ఒక ½ an hour మీకు కంప్లీట్ అయిపోవాలి. అండ్ విత్ ప్యాక్ మీకు కొంచెం ఎక్కువ, అంటే 45 minutes అలా పట్టచ్చు. సో అంతేకాని ఎక్కువసేపు అంతా మసాజ్ చేయొద్దు, ఓకేనా. ఎస్, 4th స్టెప్ కంప్లీట్ అయిపోయింది. సో 4th స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఫేస్ అయితే ఇలా ఉందండి. సో యాక్చువల్లీ ఏంటంటే ఫేషియల్ చేసిన ఇప్పుడే మనకైతే ఏమీ తెలియదండి, ఆ గ్లో అనేది మీకు నెక్స్ట్ డేకి తెలుస్తుంది, ఓకేనా. నెక్స్ట్ స్టెప్ అండి, అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ స్టెప్. సో ఫేషియల్ లో ఇంతకంటే మనకి 5 steps అండి, ఇంతకంటే ఎక్కువ ఏమీ ఉండదు. ఇదే మనకి ఫేషియల్ అనమాట. సో ప్రతి ఒక్కటి మనం డైలీ ఏదో ఒకటి ఇంట్లో కూడా 2 daysకి ఒకసారి చేసేది అది వేరే, బట్ ఒకేసారి మనకి ఫేషియల్ అంటే మనకి అన్ని ఒకేసారి అట్ ఏ టైం మనం 5 steps చేస్తాం అనమాట. సో కాబట్టి మనకి ఫేషియల్ ఎఫెక్ట్ అనేది కొద్దిగా ఫేస్ లో తెలుస్తుంది. అంటే ఫేషియల్ చేసినప్పుడు మాత్రమే ఫేస్ ఎందుకు అలా గ్లోగా తెలుస్తుంది అంటే రీజన్ అయితే అది, ఓకేనా. సో ఫేస్ ప్యాక్ అయితే ఇలా ఉందన్నమాట. లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ మనం ఫేస్ ప్యాక్ వేసేసుకుందాము. సో ఫేస్ ప్యాక్ ఎప్పుడు కూడా ఇలా ఉంటుంది కదా, దీన్ని వచ్చేసి మనం కొంచెం రోజ్ వాటర్ తో కానీ ఏదైనా వేసి మనం కొంచెం దీన్ని లూజ్ చేయాలన్నమాట, కొంచెం పేస్ట్ గా ఫామ్ చేసి అప్పుడు దాన్ని ఫేస్ ప్యాక్ వేయండి, మీకు ఈజీగా ఉంటుంది, ఓకేనా. సో నేనైతే రోజ్ వాటర్ వేసాను. సో నేనే కాదండి, మీరు కూడా ఇట్లా ఫేషియల్ కిట్స్లో వచ్చిన ఫేస్ ప్యాక్స్లో మాత్రము సో ఖచ్చితంగా రోజ్ వాటర్ మాత్రమే కలపండి, ఇంకా వేరే ఏది కలపద్దు, ఎందుకంటే ఇవి కొంచెం మనకి బయటవి ప్రాసెస్డ్ కాబట్టి. సో ఓకే, ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత మొత్తం ఫేస్ ప్యాక్ అంతా ఆరాంగా డ్రై అయిపోనివ్వండి, హ్యాపీగా రిలాక్స్డ్గా మీరు కూర్చోండి, ఓకేనా. సో ఫుల్ మొత్తం డ్రై అయిపోవాలి. సో డ్రై అయిపోయిన తర్వాత ఫేస్ని వాష్ చేసేసుకోండి, ఓకేనా. నేనేం అప్లై చేయలేదు చెప్తున్నా ముందే, సో మీకు క్లియర్గా యాజ్ ఇట్ ఈస్ చూపిస్తున్నాను. సో సమ్ గ్లో అయితే నేను నోటీస్ చేశాను, ఓకే. సో ఇప్పుడు మనకి ఇంకా ఉంది, 2 steps ఉన్నాయి, ఓకేనా. సో మనం ఫేస్ కంతా మొత్తం ఫేషియల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఈ టోనర్ అనేది ఫేస్ మీద మీరు స్ప్రే చేసుకోవాలి. సో కొంచెం హ్యాండ్ తో తీసుకొని సో ఫేస్ అంతా టోనర్ అనేది ఇలా అప్లై చేసుకోవాలి, ఓకేనా. టోనర్ అయితే మాత్రం చాలా హార్డ్ గా ఉందండి, ఈ స్మెల్ అయితే చాలా హార్డ్ ఉంది, మరి ఎందుకో అర్థం కావట్లేదు. సో రెడ్ వైన్ కాబట్టి ఆ హార్డ్, కొంచెం ఆ స్మెల్ హార్డ్ గా ఉంది, కొంచెం మండినట్టుగా అనిపిస్తుందండి. సో కొంచెం బర్నింగ్ సెన్సేషన్ ఉంది, భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో కాసేపు మనకి అలాగే ఉంటుంది. ఎస్, యా. సో టోనర్ అప్లై చేసిన తర్వాత మంచి గ్లో అయితే తెలుస్తుంది ఫేస్ లో. ఇలాగే ఫస్ట్ డ్రై అయిపోనిద్దాము, ఓకేనా. సో ఓకే, ఆఫ్టర్ దట్ మనం టోనర్ అప్లై చేసేసిన తర్వాత నేను సీరం అప్లై చేస్తున్నాను. సో ఇది వచ్చేసి
రెడ్ వైన్ సీరం అండి, ఇదిగోండి ఓకేనా. సో ఈ సీరం అయితే మనకి మాత్రం లోపలే వచ్చేసి ఉంటుంది. సో ఏంటంటే మీరు ఫేషియల్ చేసిన తర్వాత ఈ 2 స్టెప్స్ అనేవి అస్సలు స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. ఫేషియల్ కూడా మీరు నైట్ టైం చేయడానికి మీరు కనుక నైట్ టైం ప్రిఫర్ చేస్తే సో స్కిన్ కి ఇంకా కొంచెం అంటే నైట్ అంతా స్కిన్ రెస్ట్ లో ఉంటుంది కాబట్టి ఆ ఫేషియల్ ఎఫెక్ట్ అనేది మీకు ఇంకా బాగా తెలుస్తుంది. చేసిన తర్వాత మొత్తం స్టెప్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత నా ఫేస్ అయితే ఇది. సో ఇలా ఉందండి. సో నెక్స్ట్ డే మీరు 24 అవర్స్ ఫేషియల్ చేసిన 24 అవర్స్ మీరు కొంచెం సోప్ పెట్టకూడదండి ఓకేనా. అంటే ఈ రోజు ఫేషియల్ చేసామనుకోండి, సో నెక్స్ట్ డే ఈ టైం వరకు సోప్ పెట్టుకోకూడదు. తర్వాత ఒక అట్లీస్ట్ ఒక 7 to 8 అవర్స్ వరకు సన్ ఎక్స్పోజ్ కాకుండా ఉంటే బాగుంటుంది అనమాట ఓకేనా. ఎందుకంటే ఫేషియల్ చేసి ఉంటాం కాబట్టి స్కిన్ అనేది చాలా కొంచెం సెన్సిటివ్ అయి ఉంటుంది కాబట్టి ఆ సన్ రేస్ అవి కొద్దిగా మన ఫేస్ కి కొంచెం పడకుండా చూసుకుంటే బెటర్ ఓకే. అందుకేనండి నైట్ టైం ప్రిఫర్ చేయాలి ఇటువంటి వాటికి అన్నిటికీ. స్కిన్ కేర్ ఏది చేసుకున్నా కూడా నైట్ టైం అయితే మనకి రిజల్ట్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట, డబల్ ఉంటుంది ఓకేనా. చూసారు కదండి మరి న్యూట్రిగ్లో రెడ్ వైన్ ఫేషియల్ కిట్ రివ్యూ, ఫేషియల్ ఎలా ఉంది ఏంటి అనేది ఓకేనా. సో మొత్తం నాకైతే బాగా నచ్చిందండి. మరి అంత ఫేస్ గ్లోయిగా అంత ఇదిగా అయితే నాకు అనిపించలేదు కానీ సార్ నాకైతే బెటర్ అండి, బానే అనిపించింది. అంత రిజల్ట్ అయితే ఇవ్వలేదు అని నా ఫీలింగ్. అంటే రెడ్ వైన్ అంటే ఇంకా ఎక్కువ రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, సో కాబట్టి అంత అయితే ఇవ్వలేదు అని నా ఫీలింగ్. అంటే ఈ కాస్ట్ కి ఈ ప్రైస్ కి సో మనకి వీళ్ళు ఇచ్చింది అయితే ఓకే అండి. మనకి ఇది కనీసం ఒక 7-8 ఫేషియల్స్ కి ఖచ్చితంగా వస్తుంది. సో ఓకే అదండి, చూసారు కదా మరి. సో ఎలా అనిపించింది మీకు న్యూట్రిగ్లో వైన్ ఫేషియల్ కిట్ తో ఫేషియల్? సో రివ్యూ ఎలా అనిపించింది మీకు నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. సో మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు పర్చేస్ చేసుకోండి. ఆఫర్ లో ఉన్నప్పుడు చూసుకుని పర్చేస్ చేసుకోండి ఓకేనా. సో ఓకే దట్స్ ద వీడియో గైస్. ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఈ రోజు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో అంతకంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా.